అనుకున్నా కానీ కుదరలేదు. ఫ్యామిలీతో సెలబ్రేషన్ చేసుకున్నాను. నేనే చర్చిలో పోయి సైలెన్స్గా కూర్చున్నాను అనుకుంటా. నేను ఒక్కనే న్యూ ఇయర్ గుడ్లలో ఉండాలి. ఓకే, మన ఇద్దరు పక్కన పెడితే అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మనం అడుగుదామా? అవన్నీ అడిగే ముందు ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అప్పుడే జన్మదిన ముబారక్, పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. అయితే చాలామంది కూడా యాంకర్స్ కావాలి చేయాలి అని అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి అవకాశం వీసా టీవీ, రాజ్ న్యూస్, రాజ్ మ్యూజిక్లో. మీరు యాంకర్గా కావాలనుకుంటే మాత్రం తప్పకుండా అక్కడ ఒక చిన్న మెసేజ్ చేయండి. లేదు అంటే ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ప్రశాంత్ తేజ కాపు జబర్దస్త్ అన్న ఐడి ఉంటుంది. అక్కడ ఒక చిన్న మెసేజ్ చేశారనుకో మీరు లైవ్ షోకి వచ్చే యాంకర్గా కూడా చేయొచ్చు కాదు. నువ్వు అంటే ఎట్లా ఎంజాయ్ చేసినావు అది చెప్తే తర్వాత కాల్స్ తీసుకుందాం రా. ఓకే, ఎట్లా ఎంజాయ్ చేసినావు నువ్వు? నేను లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా బాగా ఎంజాయ్ చేశాను. అంటే ఏం చేసినావు? ఏం చేశాను, డాన్స్ చేశాను, ఫుడ్ బాగా తిన్నాను. అంటే అలా డ్రింక్స్ లాంటివి ఏం తీసుకోలేదు. నేను అడగలేదు, నేను తీసుకొని ఉండుంటే కనుక బాగుండేది అనిపించింది. కానీ ఈ ఇయర్ నుంచి వద్దు, నెక్స్ట్ ఇయర్కి అలవాటు చేసుకోవాలని అప్పుడు అలవాటు చేసుకుంటా. అవునా? ఎలా చేసుకున్నావు? నేను ఏం చేసిన అంటే ఎగ్జాక్ట్లీ 8కి ప్రేయర్కి వెళ్ళిన. అనుకునే జరుగుతాయి ఏంటి అనుకుంటాం. నిజం రా, నా ఇన్స్టా స్టేటస్ లాస్ట్ ఎండింగ్ స్టేటస్ కూడా అదే పెట్టినా. చర్చిలోనే ఉన్నా నేను లాస్ట్ వరకు 8కి వెళ్ళి నైట్ 4 వరకు. నమ్మాను నేను, మీరు కూడా నమ్మండి. నేను నమ్మాను చర్చిలో ఉన్నావు, నేను నమ్మాను. నువ్వు రెస్టారెంట్లో పబ్లో ఉన్నావు, నేను అసలు వెళ్ళరా. ఓకే ఓకే అంటున్నాను కదా, నేను అమ్మాయిలు ఉంటేనే దూరంగా ఉంటా. నేను నమ్మాను, మీరు కూడా నమ్మండి. సరే, ఇవన్నీ మాట్లాడే ముందు అయితే కాల్స్ తీసుకున్నాం. ఇప్పుడైతే ఫస్ట్ లక్కీ కాల్. హలో. హలో, హాయ్. హాయ్, మీ పేరు? హలో. 2 కాల్స్ ఉన్నట్టున్నాయి, ఒక కాల్ ఇవ్వండి. హలో. హలో. నెక్స్ట్. హాయ్ హాయ్, ఎవరు? నా పేరు అనరూప్ రెడ్డి. ఏ అనరూప్ రెడ్డి, హ్యాపీ న్యూ ఇయర్. ఏ మస్తున్నా, నువ్వు ఎట్లున్నా? నేను బాగున్నా. అదే నిన్న నేను మార్నింగ్ కాఫీలో ఒక 2 minutes మీతో మాట్లాడినా, గుర్తుందా? గుర్తుంది అనరూప్ రెడ్డి. నేను గుర్తుపట్టేసిన. ఆ పక్కన సంతోషి అక్క. హాయ్ అక్క. హాయ్ నాన్న. అనరూప్ రెడ్డి అమ్మాయి అయితే ప్రశాంత్ అడుగుతాడు, నేను అడుగుతాను. న్యూ ఇయర్ కి ఏ అమ్మాయితో వెళ్ళావమ్మా? నాకు ఎవరు లేరక్క, నేను బ్లైండ్ అక్క. నాకు నిజం చెప్పు. నిజంగా నాకు ఎవరు లేరు, నిజంగా. ఏమనుకోరు, వాడు మా తమ్ముడు రా. నిప్పుకు నిజాయితీకి నిలువెత్తి అడిగా. నిప్పుకు నిజాయితీ కాబట్టి అడిగాను. సంతోషి అక్క. చెప్పమ్మా. నాకు ఎవరు లేరక్క, నిజం చెప్తున్నా. నాకు హార్ట్ఫుల్ ఎవరు లేరు. ప్రశాంత్ ని ఫాలో అవ్వద్దమ్మా, ప్రశాంత్ ని ఫాలో అవ్వద్దు. ఫాలో కాదక్క, నిజంగా నాకు ఎవరు లేరు. నేను నువ్వు ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు చెప్పు మాకు. సెలబ్రేషన్స్ అంటే ఇక పబ్బులకు అక్కడిక్కడ ఎక్కడ పోలేదన్న, ఇంట్లోనే సెలబ్రేషన్ చేసుకున్నాక, ఇంట్లోనే. అంటే మీకు విషయం చెప్పాలన్నా మీ ఇద్దరికి. నేను చెప్పు. అంటే నాకు హ్యాపీ న్యూ ఇయర్ అనేది 2009 నుంచి తెలిసిందన్న. నాకు అంతకుముందు 2008 నుంచి అసలు నాకు అసలు తెలియదు అసలు. ఎందుకంటే 2009 లో అందరూ ఫ్రెండ్స్ అందరూ న్యూ ఇయర్ అని ఇట్లా అందరు నన్ను హక్ చేసుకున్నప్పుడు, అందరు అబ్బాయిలు స్కూళ్ళలో అర్థమైంది ఏంటంటే నువ్వు ప్రశాంత్ బ్యాచ్ అని అర్థమైంది నాకు. నిజమే, ఒక్క అడిగి అక్కడే నేను చెప్తా. దీన్ని బట్టి అర్థం ఏంటంటే ప్రశాంత్ బ్యాచ్ అని అర్థమైందమ్మా. నువ్వు అంటే మేము జెన్యున్గా ఉంటాం రా. అంటే మాకు అట్లా ఎంజాయ్ చేయాలి, ఇట్లా ఉండాలి అదేం లేదు. సరదాగా ఉన్న రోజు ఫ్యామిలీతో అలానే అనుకుంటారు ఉండాలని. అంటే నేను అక్కడ చెప్తాముడు. హ్యాపీ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నావన్నా? నేను సెలబ్రేషన్ మొత్తం చర్చిలో చేసుకున్నా. చర్చిలో సెలబ్రేషన్ చేసుకున్నా నేనైతే. నార్మల్ గా ప్రేయర్ లో కంటిన్యూషన్ ఉన్నా. అలా చెప్పాలని ఈ రోజు డిసైడ్ అయ్యి వచ్చాడు అన్నమాట. లేదు బ్రో, కావాలంటే నా ఇన్స్టా స్టోరీ కూడా చూడు. ఇన్స్టాగ్రామ్ మీద పెట్టుకున్నట్టున్నావు కాపు జబర్దస్త్ ప్రశాంత్ తేజ. డీసెంట్ గా ఉండే అబ్బాయిలు ఇష్టం కదా, అందుకే మనోడు ఈ రోజు చర్చిలో ఉన్నానంటే చాలా మంది ఫాలోవర్స్ వస్తారని చెప్పేసి అలా. చెప్పు నాన్న. నేను ఒక విషయం తెలుసా? చెప్పండి. ఒకటి 2 చెప్పు. వీసా టీవీ, రాజ్ మ్యూజిక్ కి లేడీ యాంకర్స్ కి నేను పెద్ద ఫ్యాన్ తెలుసా అసలు. ఓకే. లేడీ యాంకర్స్ కంటారా? లేడీ యాంకర్స్ కంటారా? అంటే నేను కాదా? అందరి ఇష్టం అందరితో. నేను ఫస్ట్ వీసా టీవీ ఫోన్ లేడీ యాంకర్స్ అన్నావు, రౌడీ బేబీ కదా. నేను రౌడీ బేబీకి నువ్వు సపరేట్ గా ఉండాలి. ప్రశాంత్ చెప్ బ్రో.
మీతో మాట్లాడితే చాలా హ్యాపీగా ఉందన్న, నిజంగా నాకు ఎంత హ్యాపీగా ఉందంటే మాటలు చెప్పలేను. రాజ్ మ్యూజిక్ ఛానల్ చేయడం ఫస్ట్ టైం. లైవ్ షోస్ ఎంత క్రేజీగా ఉంటాయి, ఎంత చాలా క్రేజీగా ఉంటాయి లైవ్ షోస్. ఎందుకంటే మీతో మాట్లాడచ్చు, అంతమంది ఫాలోవర్స్ కి రిప్లై ఇవ్వడం కాదు, అలాంటి తమ్ముళ్ళకి ఇవ్వు ఫస్ట్. హార్ట్ ఇస్తారా? వద్దులే, చాలా మందికి ఇచ్చావు. అన్న చాలా మందికి ప్రశాంత్ ఇచ్చుంటాడు. చెప్పు 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 నువ్వు. నాకు ఇంత ఎనర్జీ వస్తుంటే నాకు కూడా యాంకరింగ్ చేయాలనిపిస్తుంది అన్న వీసా రాజ్ మ్యూజిక్ లో. తప్పకుండా అతి తొందరలో మంచిగా చేద్దాం, 100% చేద్దాం బ్రో. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే కాల్ చేస్తూ ఉండు, ఇంత ఎనర్జీగా నువ్వు మాట్లాడుతూ ఉండు, అసలు మస్తుంటాయి అనుకుంటా కదా. అలా అలా హార్ట్ఫుల్ గా నీ గురించే కాల్ చేశాడు. తనలో హ్యాపీనెస్ నేను చూశాను. ఇలానే మాట్లాడాలి అనుకునే వారందరూ నేనున్నాను, నేను చూశాను, నేను విన్నాను అనేలాగా కాదు. పెద్దరాయిలాగా నేను సరే కాల్ తీసుకో ఒకటి నీ నోరుతోటి. హలో అమ్మాయి అబ్బాయి. హలో అమ్మాయి. హలో హాయ్. హాయ్ అక్క, బాగున్నావా? బాగున్నాను, ఎలా ఉన్నావు? బాగున్నాను నేను. పేరు ప్రశాంత్ గారు ఒకటి dialogue చెప్పారు కదా. ఇంత స్వీట్ వాయిస్ తోటి నీ పేరేంటో చెప్తే మేము కూడా నీ పేరుని పిలుస్తాం. అనుష, నేను వరంగల్ నుండి మాట్లాడుతున్నా. ప్రశాంత్ గారికి ఓ పక్కనే ఉన్నారు, మాట్లాడు. హాయ్, హ్యాపీ న్యూ ఇయర్ నీకు. సేమ్ టు యూ. నువ్వు అన్నావు చూడు, అమ్మాయిలకు దూరంగా ఉంటానే, అసలు సెట్ కాలే. ఏంది? అమ్మాయిలకి నేను చాలా దూరంగా ఉంటానే అన్నారు కదా, అది సెట్ కాలేదు. నిజంగా నేను దూరంగానే ఉంటారా? చెప్పురా నువ్వు. కొంచెం దూరంగా ఉంటాడు, లైవ్ కాబట్టి నా పక్కన వచ్చి ఉన్నాడు, కానీ చాలా దూరంగా ఉంటాడు అసలు. ఎందుకంటే అక్క ఎవరికి ఫోన్ చేసి నా హార్ట్ నీకే అని అంటాడు కదా. కనిపించిన ప్రతి ఒక్కరికి ఆ ఒక్క ఉన్నది ఎంతో కానీ తెలియదు, కానీ ప్రతి ఒక్కరికి ఆ హార్ట్ నీదే నీదే అంటాడు. ఈసారి నీదే అన్నప్పుడు పుచ్చేస్తాయి ఇలా చాక్ తోటి. మనకు ఒకటే హార్ట్ ఉంది కదా అక్క, ఎంతమందికి ఇస్తాడు ఆ హార్ట్ ని? అరే మనకు ఒక్కటే ఉంటదిరా, ఇలాంటి మగోళ్ళకేరా కొన్ని ఇన్ని ఉంటాయి, గుండెలు ఉంటాయి. లేదురా, జస్ట్ అంటే చెప్తున్నా, నేను నిజంగానే దూరంగా ఉంటారా? నేను చెప్పాను రా, నమ్మరా? నిజంగానే దూరంగా ఉంటాడు, నిజంగా సీరియస్లీ చెప్తున్నా, దూరంగా ఉంటాడు. చెప్పాను రా, నమ్మింది. అనుష చెప్పండి. ఏం చేస్తావు అనుష? ఇప్పుడు ఏం చేస్తున్నావు? నేను డిగ్రీ చదువుతున్నాను. నిన్న నైట్ నా గుండె అనుష అనుష అని కొట్టుకుందిరా, చాలాసేపు ఎందుకు అనుకున్నా, నువ్వు ఈరోజు కాల్ చేసినావు. సైలెన్స్ అయ్యి ఇప్పుడు నువ్వు యాక్టివ్ గా మాట్లాడాలి, నీ గుండె నీకే ఇచ్చేసాడు కాబట్టి. న్యూ ఇయర్ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నావు? ఏం లేదు, కాలేజ్ లో సెలబ్రేట్ చేసుకున్నా సాటర్డే రోజు. ఓకే. అను ఈ న్యూ ఇయర్ నుంచి అన్న మనం ఇద్దరం కలవాలని ఏమన్నా అనుకున్నావు? అట్లా కలవాలనుకున్నా, కానీ కలవలే కదా. నేను వెయిట్ చేసిన రోడ్ మీద అక్కడ. అరే మనోడు బస్ స్టాండ్ లో వెయిట్ చేశాడు రా వరంగల్లో. లేదురా, నా దగ్గర బైక్ ఉంది, నిన్ననే కొత్తది స్కూటీ కూడా కొన్నారా నీ గురించి. బస్సులో బైక్ మీదనే బస్ స్టాండ్ వెయిట్ చేశాను. నేను ఎందుకు వాళ్ళ ఇంటి దగ్గరనే వెయిట్ చేస్తా. ఓకే, అడ్రస్ పెట్టినానా? చెప్పు, అడ్రస్ చెప్పు. డైరెక్ట్ మాదాపూర్కి వచ్చేసేయరా, రాజ్ న్యూస్ దగ్గరనే ఉంటారు. నువ్వు ఒక్కసారి ప్రశాంత్ అని పిలిచినావు అంటే పరిగెత్తి 10 నిమిషాలలో నీ ముందు పరిగెత్తలే కానీ 10 నిమిషాలు అయితే నీ ముందు ఉంటాడు. అలాంటి లైవ్ లో హలో, ఇంత భయం ఏంటి అసలు? నేను అమ్మాయిలకు నిజంగానే నేను డీసెంట్ గా ఉంటా, గూగుల్లో కొట్టి డీసెంట్ అని కొడితే ప్రశాంత్ తేజ అని వస్తుంది. అవునా? ఒకసారి మళ్ళీ డైలాగ్ అద్దం ముందర చెప్పిస్తానులే. వస్తే అక్కలు వస్తారేమో కానీ మీరైతే రాదమ్మా. ఇదే నారాయణ నన్ను అర్థం చేసుకున్నది. ప్రశాంత్ గురించి రావాలి, అలా అనొద్దు. నీ గురించి గుండె తీసి ఇచ్చాడు, అలా అనొద్దు నువ్వు. మాది సిన్సియర్ లవ్ రా. లవర్ బాయ్ అని గుర్తు వస్తుంది. మనది ఇద్దరిది సిన్సియర్ లవ్ రా. ఇది ఎప్పటి నుండి నాకు తెలుసుకుంటా. నీకు తెలియదు కదా మా ఇద్దరు లవ్ స్టోరీ? అవునా, నాకు తెలియదు. అందుకనే నేను మీ ఇద్దరి మధ్యలో ఎందుకు మాట్లాడమని మీ ఇద్దరికి వదిలేసాను నేను. కానీ లైవ్ లో బాగోదు కదా మీ ఇద్దరిని వదిలేస్తే. నువ్వు ఉండాలి. నువ్వు ప్రశాంతంగా మాట్లాడాలనుకుంటే ప్రశాంతంగా మాట్లాడాలనుకుంటే నువ్వు మాదాపూర్కి వచ్చేసాయి, రాజ్మేష్ దగ్గరికి. అంత ప్రేమ ఉంటే మీరే వరంగల్కి రావాలి. వచ్చేసారా? వరంగల్ ఒక ఈవెంట్ కూడా వచ్చిందిరా నాకు. వరంగల్ వస్తా, వరంగల్ కి స్పెషల్ గా నీ గురించి చేస్తా ఈవెంట్ గురించి. ఫస్ట్ ఫ్లోర్ కూడా రాడు తెలుసా, నీ గురించి వరంగల్కి వస్తా అంటున్నాడు. నువ్వు నిజంగా చాలా లక్కీ పర్సన్ అనుష. ఇది ఇంకొకసారి చెప్పరా. మా గురించి ఫస్ట్ ఫ్లోర్ కూడా రాడు, నీ గురించి వరంగల్కి వస్తా అంటున్నాడు. చాలా లక్కీ పర్సన్ అనుష. సాల్రా, ఈ రోజు ఇన్స్టాగ్రామ్ స్టేటస్ ఇదేరా. కోటలు కడతాడు, అదంతా నమ్ముతామా? ఏంది? మాటలతోని కోటలు కడతాడు, నమ్ముతామా అంటున్నా. నిజమను అసలు. ఒక్క కోట రాసిరా అనుష, చాలు నాకు. ప్రశాంత్ మీరు కోటలు కడుతున్నారు కదా, ఒక్క కోట చాలు నాకు. మా ఇంటికాడ మా ఇద్దరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఫిక్స్ అనుకోని చెప్పి కూడా
కట్టేసినాం ఆల్రెడీ. కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ గురించి చెప్తున్నాడు, నమ్మ మాకు తన సొంతదేం కాదు. ఏ లేదు, మా సొంతదే, మాకు పెద్ద ల్యాండ్స్ కూడా ఉన్నాయి. ఏముంది ఊహన్న పట్టినేమో నాకు తెలిసి. ఒక్కసారి ఏమున్నాయి? మాకు ల్యాండ్స్ పొలాలు అన్నీ ఉన్నాయి. మా పొలాలలోనే హ్యాపీగా Lands అన్నావా? నువ్వేమనుకున్నావు? వదిలే, లైవ్ లో బాగోదు. హ్యాపీ న్యూ ఇయర్ ఇద్దరికి. థ్యాంక్ యూ సో Thank you. మచ్. మన Wish you ఫ్యామిలీ the మెంబర్స్ same. అందరికీ కూడా, మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ మా. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అని చెప్పరా? అవునా? ఆ. ఓకే, మా ఫ్యామిలీ మెంబర్స్ మీ అందరికి. ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా ఇద్దరిని కలిపి నువ్వు ఎట్లయితావురా మా ఫ్యామిలీ మెంబర్స్? ఓకే, ప్రశాంత్ అనుష ఫ్యామిలీ మెంబర్స్ కి హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ రా. ఇలాగే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్. బాయ్ రా, Bye. థ్యాంక్ యూ సో మచ్. సరే కానీ నీకు పెళ్ళైందనే విషయం చెప్పలేదు ఏంటో నాకు. ఒరే వాళ్ళు నిజం అనుకుంటారా? నీకు పెళ్ళైందంటే నిజంగా లైవ్ చేయకపోతే నేను పక్కన వచ్చి అసలు. ఇంకా కాలేదు, అనుష ఒప్పుకున్న తర్వాత. నెక్స్ట్ మనం కొట్లాడిన తర్వాత నెక్స్ట్ కాల్ రోజు చూద్దాం. హలో. అబ్బాయా? అమ్మాయి. ఓకే, అబ్బాయి. హలో. 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 నువ్వు ఓడిపోయా, 2 సార్లు నేను గెలిచి. హలో, హాయ్, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. మీ పేరు బ్రదర్? రాజు. రాజు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సూర్యాపేట. సూర్యాపేట్. ఏం చేస్తుంటావు రాజు? నేను డ్రైవింగ్ చేస్తాను. డ్రైవింగ్ ఎట్లుంది? అంతా డ్రైవింగ్ అంతా ఓకే నాన్న? సూపర్. అవునా? మ్యారీడా అన్మ్యారీడా? మ్యారీడ్. అవునా? న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎట్లా చేసినావు అన్న? సూపర్ అన్నా. అంతా మన డ్రైవర్లు అందరూ ఒక దగ్గరగా నైట్ జుమ్ జుమ్ అన్నారా? ఇచ్చి పడేసినట్టుంది. ఏ ఎందుకు? నువ్వు నాన్న అన్న అందుకే పద్ధతిగా ఉన్నావు అన్న. మన ఫ్యామిలీలో అట్లనే ఉంటారు అన్న, అట్లా ఉంటాం రా మేము. అడగచ్చా నేను? అడుగురా. రాజు, చెప్పండి మేడం. నిజంగానే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అంటే మీ ఫ్రెండ్స్ తోటా లేకుంటే ఫ్యామిలీ తోటా? మీ యొక్క హ్యాపీనెస్ ని మాతో షేర్ చేసుకోండి. మన అంటే ఫ్రెండ్స్ లేరండి, మన ఫ్రెండ్స్ చేయము. ఓకే, చెప్పండి మేడం. రాజు చాలా మంచివారు, ఫ్యామిలీతో చేసుకున్నారండి, గుడ్ పర్సన్. నెక్స్ట్ ఇయర్ రాజన్న నేను చేసుకుంటాం ఇద్దరం సెలబ్రేషన్. చెడగొట్టకురా అదే బాబు, ఈ బాబు చెడగొడతారు అందరినీ, వద్దు. అవునండి, కలవద్దు. చేసుకొని ఫోన్ చేసినాం ఇప్పుడు. రాజ- మాట్లాడినాం మనం. రాజన్న నన్ను నమ్ముతలేవా అన్నాను? అవునా? నెక్స్ట్ ఇయర్ న్యూ ఇయర్ మనం ఇద్దరం సెలబ్రేషన్ చేసుకుందాం. వద్దండి రాజు గారు, మీరు చెడిపోవద్దు, మీరు ఇలానే ఉండాలి. నేను కలుస్తాను, మీరు ఇలానే మీ నేను ఫ్యామిలీ కలుస్తా. తోటి హ్యాపీగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్రశాంత్ గెలవకండి, చెడిపోతారు. నేను కలుస్తా. నేను కలవనివ్వను. నేను కలుస్తాను. నేను కలవనివ్వను. మేడం, మా అన్నకి ఏమవుతారు మేడం మీరు? ఎవరు? మీరు మేడం, మా అన్నకి ఏమవుతారు మీరు? నాకు అత్త అవుతారు, అత్త అవుతుంది. షిట్. మేడం, చెప్పండి. మా సార్కి ఏమవుతారు మీరు? నాకు అల్లుడు అవుతాడు. ఎవరు మా సారా? ఎవరు మా సార్ అల్లుడు అవుతారా? చెప్తున్నారుగా నేను అత్త అవుతాను. నాకా మీకా? నీకు కూడా అత్త. నాకు అత్త అన్నప్పుడు అన్నా, నువ్వు నాకు అన్న అయినప్పుడు నీకు కూడా అత్తనే కదా? కాదు కాదు, అంత లేదు, నేను ఎవరికి అత్తని కాదు. ఇక్కడ నిజంగానే అర్థం చేసేటట్టున్నారు. లేదండి, నాకే అత్తగారు ఉన్నారు. అత్త అయితే బాగాలేదు అట్లా. చూసావా? ఆ, అంటే అప్పుడే అలా fans అలా చూసా. ఫీల్ అవుతుంటాడు అనమాట. ఇప్పుడు రాజట్లా మంచోడు. రాజు నిజంగా గుడ్ పర్సన్, నన్ను మెచ్చుకోకుండా గుడ్ పర్సన్ అనగా ఇలా సోపతి పడితే అత్తలు, పిన్నులు, అమ్మమ్మలను, నాయనమ్మలను పిలుస్తారు. మీరు అస్సలు అలా ఇచ్చేయకండి.